అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ అలాగే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దౌలూరు ధర్మం అయితే తన ప్రచారాన్ని పెద్దాపురం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రచారం ఏ విధంగా సాగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్దాపురం నియోజకవర్గంలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి? ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. మా పెద్దాపురం నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈరోజు ప్రజలందరూ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. మేము నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా ఈరోజు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 175 సీట్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలుస్తారని నమ్మకం మాకుంది. ఇటీవల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? వాళ్ళమ్మ సూపర్ 6 అన్నారు ఉమ్మడి అభ్యర్థులు. మీరు మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది? పెద్ద ఇచ్చేశారని చెప్పేసి అన్నారు. అందరూ ఏ విధంగా ఉంది? సూపర్ 6 అయినా సూపర్ 8 అయినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి ఆయన కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోటంటే ఒక మాట వచ్చిందంటే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. దాన్నే విశ్వసనీయత అంటారు. ఈరోజు నవరత్నాలు ప్లస్ అని ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అక్కా చెల్లెమ్మల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమ్మఒడి అవ్వచ్చు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇవన్నీ కూడా ఈరోజు మరలా మేనిఫెస్టోలో పెట్టి నాకు 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని ఇంకా ఆర్థికంగా పైకి తీసుకొస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. చాలా మంది రైతు రుణమాఫీ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అదే చంద్రబాబు నాయుడు అయితే నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను రైతు రుణమాఫీ చేయలేను, కానీ రైతులకి 3 లక్షల వరకు నేను 0 వడ్డీ ద్వారా మీ అందరూ కూడా సహాయం చేస్తానని ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారు. సూపర్ 6, సూపర్ 8 ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం జరిగింది. ఆయన కూడా కామెంట్ చేసిన పరిస్థితి మీపై కూడా ఏ విధంగా చూడాలంటారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక అభిమానం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాలి. సార్, ఎవరు ఏంటన్నది ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడడం కొద్దిగా బాగుంటుందేమో అని. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలుగా నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నా సరే ఎటువంటి అవినీతి చేయలేదని ఈరోజు ప్రజలందరికీ తెలుసు. మీరు ఈరోజు చినరాజప్ప గారు రాసినటువంటి స్క్రిప్ట్ని ఈరోజు చదవడం జరిగింది. ఆ చదివినప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ కూడా మీరు చూశారు. మీ జన సైనికుల్లో కూడా నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ నిన్నటి సభ చూస్తే ఆ సభలో ఒక వ్యక్తి ఉన్నాడు మీ పక్కన, అనకొండ శాస్త్రవేత్త. అటువంటి పరిస్థితి పగవాడికి కూడా రాదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు అన్న మాటలు ఈ మెట్టను మింగిన వాళ్ళని, ఈ ఇసుక రవాణా కానీ అన్నీ అవినీతి చేసిన వాళ్ళని నేను ఊరుకోను అంటున్నారు. కానీ మీకు మీ పక్కనున్న వ్యక్తే అన్నీ చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు కూడా ముందు కూడా చెప్పాను, ఒక 10 సంవత్సరాల క్రితం పెద్దాపురంలో గ్రావెల్ తింటే డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. కానీ అమలాపురం నుంచి కట్టుబట్టలతో వచ్చి ఇక్కడ గ్రావెల్ అమ్మితే డబ్బులు తినొచ్చని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఈరోజు చినరాజప్ప గారు, అనకొండ చినరాజప్ప గారు. మీరు ఆయన పక్కన పెట్టుకున్న మాటలు ఆయన మనసు తాకాయి. కానీ మీరు ఆయన గెలిపించడానికి వచ్చారో ఓడించడానికి వచ్చారో తెలియదు. కానీ ప్రజలందరూ కూడా మా చినరాజప్ప గారిని అమలాపురం పంపడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో టీడీపీఎంలోనే అభివృద్ధి చెందింది పెద్దాపురం నియోజకవర్గం అని చెప్పేసి అన్నారు. వైసీపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నా సరే ఏం చేయలేదన్న. ఎలా చూడాలి సార్? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అడగండి. ఎందుకంటే చినరాజప్ప గారు హాయంలో ఇక్కడ ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి, ఈరోజు 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఇక్కడ ఉన్న ప్రజలందరినీ అడిగితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చినరాజప్ప గారు అభివృద్ధి అంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అవినీతి అంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఆ శతాబ్ది పార్క్ అవ్వచ్చు, లేకపోతే ఆ రోడ్డు అవ్వచ్చు, లేకపోతే ఎవరికి పనిచేయని బస్సు షెల్టర్లు అవినీతి చేయడానికి చేసినటువంటి అభివృద్ధి తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కాదని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుని ఆయనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గం కోసం 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏ హామీతో ముందుకెళ్తున్నారు? ప్రత్యేకంగా మీరు నియోజకవర్గం మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో పాటు నేను గత 3 సంవత్సరాలుగా గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకి ప్రతి సందుకు వెళ్ళడం వలన అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాకు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించి నేను ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారి భవనం కానీ, బాబు జగజ్జనరావు భవనం కానీ, బీసీ కమ్యూనిటీ హాల్స్ కడతానని ప్రామిస్ చేయడం జరిగింది. నేను ఎంపీ చలమశెట్టి సునీల్ గారు కలిసి నేను ఎమ్మెల్యేగా అయిన 6 నెలల్లో దాన్ని కట్టించడానికి నేను రెడీగా ఉన్నానని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ హామీ ఇస్తూ, ఇదే కాదు ప్రతి ఊర్లో కూడా అక్కడ ఉన్న లోకల్ సమస్యను ప్రస్తావించి లోకల్ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంత మెజార్టీతో దొరబాబు గారు గెలవబోతున్నారట?
మెజారిటీ చెప్పను కానీ ఎందుకంటే మొన్న నామినేషన్ కార్యక్రమానికే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆస్వాదించినందుకు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గం కావచ్చు, ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చినరాజప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మేమే చేసామంటూ వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి రోడ్లు కావచ్చు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసింది మేమే అంటూ ప్రధానంగా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క పెద్దాపురం నియోజకవర్గం నుంచి దౌలూరు దర్బాబును ప్రజలు ఆశీర్వదించేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని దౌలూరు దర్బాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, స్టార్ టీవీ, పెద్దాపురం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.